2016లోనే ఫేక్ సొసైటీ క్రియేట్ చేయడం, అలాగే ఇప్పుడు కూటమి నాయకుల పాత్ర, ఇటు జనసేనకు సంబంధించి కార్పొరేటర్లు, అలాగే టీడీపీకి సంబంధించి ఇలా అందరు పేర్లు కూడా ప్రస్తావించి కూడా పార్టీని మెన్షన్ చేస్తూ కూడా మీరు చెప్పుకురావడం కూడా జరిగింది. నువ్వు 16లో ఫేక్ సొసైటీ అన్నావు, 19, 24 ఏడ్చావుగా. అప్పుడు ఏం చేసావు? ఇప్పుడు వచ్చింది ఎవరి కోసం వచ్చాడు తెలుసా? ఆయన అక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఆయన మీద ఒత్తిడి చేస్తే, ఆయన మీద కాదులే, కింద మంది మార్బలం మీద ఒత్తిడి చేస్తే ఆయన చుట్టం చూపుకు వచ్చాడు. మరి నువ్వు 19, 24 నువ్వు నిజంగా చేయొచ్చు కదా వాళ్ళకి. ఆ రోజు కూడా నీకు ఆ విషయం చెప్పుంటారు కదా, ఇది కోర్టులో ఉందంటే మరి అది ఫేక్ సొసైటీ. మరి ఆ రోజున ఫేక్ సొసైటీ అయితే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది కదా, ఎప్పుడైనా ఉంటుంది కదా, అది నిరూపించాలి కదా. ఆ పని నువ్వెందుకు చేయలేదు? వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం మీద అసలు అది ఒక ముఖ్యమంత్రి అండి, అతను 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. మాట్లాడేటప్పుడు పదాలు ఖచ్చితంగా ఉండాలి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. మాజీ ముఖ్యమంత్రి అతను, ప్రజలు తిరస్కరించిన మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి లాగా మాట్లాడాలి. నీకు ఏమీ తెలియనట్టు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే అసలు ఆ స్క్రిప్ట్ చూడకుండా ఒక అక్షరం చెప్పలేవు నువ్వు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన పెద్ద మనిషివి కాబట్టి ఈ ఆరోపణలన్నీ మేము పట్టించుకునే. అంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని అంటున్నారు, లేదంటే నెక్స్ట్ ఎలక్షన్లో 2029లో మేము అధికారంలో వచ్చిన తర్వాత దీనికి సంబంధించి కార్యాచరణ, అంటే పేదలకి పక్షం నిలబడేందుకు మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పొచ్చు. అసలు 2029లో నువ్వు వచ్చి వాళ్ళకి న్యాయం చేసి, ఎందుకంటే పాపం వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వాళ్ళకి ఆ రకమైనటువంటి విషయాలు చెప్పిన వాళ్ళు నమ్మరు. ఎందుకంటే ఇవాళ జరగాలి తప్ప ఇప్పుడు నీ అక్రమ ఆస్తుల్లో, నీ అక్రమ సంపాదనలో అది పెద్ద అమౌంట్ కాదు. నువ్వు ఇవ్వాలని అంత పెద్ద మనసు ఉంటే ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు. అయినా ఎవరు ఏమైనా అన్నా కూడా ప్రభుత్వం వాళ్ళ పక్షాన్ని నిలబడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పాపం వాళ్ళు లోన్లు పెట్టుకున్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం చేయగలిగిన మేరకు సహాయం చేస్తుంది. ఏదైతే 42 ఫ్లాట్లు అంశం చూసుకున్నట్లయితే రాజకీయంగా కాస్త విమర్శలకు ప్రతి విమర్శలకు అయితే తావిస్తుంది విజయవాడ మొత్తం కూడా. అయితే దానికి కారణం కూడా నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలు. సో 42 ఫ్లాట్లు వారి యొక్క బాధితులని పరామర్శించిన నేపథ్యంలో ఇటు చంద్రబాబు నాయుడు సీఎం, అలాగే లోకేష్ విజయవాడ ఎంపీ అయినటువంటి కేసీఆర్ చిన్ని మీద కొన్ని ఆరోపణలు అయితే చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు, దీంట్లో ఎంతవరకు కూడా వాస్తవం లేదు. సో ఇటువంటి ఆరోపణలు అనేది సరైనది కాదంటూ కూడా మరి నాగులు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ 42 బాధితులకు సంబంధించి ప్రభుత్వం వారి పక్షాన ఉంటుంది, చేయగలది మేము ఖచ్చితంగా చేస్తామంటూ కూడా టీడీపీ అధికార ప్రతినిధి అయినటువంటి నాగుల మీరు చెప్పొస్తున్నారు.